సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందారముఖ్య బహుపుష్పశిపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. ఆంగికవాచిక తాత్విక మిళితం లలిత లలిత పదలయ విన్యాసం మహావిష్ణుమర్దల ధ్వనిత ధిమి ధిమిత శబ్దజాలం చతురానన తాళం వాణి ముఖరిత వీణాగానం అనంతమణి కింకిణి ఝలం ఝల రవం ఆది దంపతుల తాండవం ఆది దంపతుల తాండవం ఆది దంపతుల తాండవం. నాట్యమే జీవితం జన
మద పద నిరిద మరిద నిరిద నిరవ మద మరిద జనన జనన జన జనన జనన జన నాట్యం కన్న తల్లి స్వర్ణమంజరి ఆదిదేవులు తలలు ఇచ్చే తీరున ఆడిపాడినావమ్మ. నీ విద్య పరిపూర్ణమైంది తల్లి. అది నీ అనుగ్రహమే కదా నాన్నగారు. అనుగ్రహము ఆ జగదీశ్వరునిది, అదృష్టము నా స్వర్ణమంజరిది తల్లి. చిరంజీవి తండ్రిదొక మెప్పు కాదు, దైవానిదొక దీవెన కాదు. కళోపాసకులు అంతటితో తృప్తి చెందరాదమ్మా. రాబో పున్నమి నాడు యువరాజు పుట్టినరోజు. ప్రజలందరూ పట్టాభిషిక్తుడు కాబోయే ప్రభువును దర్శించి కానుకలిచ్చి గౌరవించేరట. ఆనాటికి మనము అచ్చటికి పోవాలి, తప్పక పోవాలనమ్మా. పట్టి చేతులతోనా? కాదమ్మా, నీ నాట్య సంపదయే వారికి అపూర్వమైన కానుక. అమ్మా, ఇది నన్ను కన్నవారు నాకిచ్చిన దీవెన. ఇక శాశ్వతముగా నీకు నీ వారికి దీవెన కావాలనమ్మా. విన్నావుగా తల్లి, మన ఘనాఘనుడు తథాస్తు అన్నాడు. మనము నగరికి తరలిపోవాలి, యువరాజుకు దీవెనలు ఇవ్వాలి. కూర్చోండి కూర్చోండి. మీరందరూ మా ఆజ్ఞను శిరసావహించి కానుకలు సమర్పించి చిరంజీవి యువరాజు పట్ల మీకు గల భక్తి విశ్వాసాలను ఈ తీరులో ప్రకటించుట మాకు పరమానందమైనది. జై జగదంబిక. చిరంజీవి చంద్రభాను, మీ వంశము ఫలించవలె, నీ పరిపాలనలో ప్రజలు సుఖించవలె, ఈ మహేంద్ర శక్తికి తగిన శిష్యుడవై వర్ధిల్లవని ఇదే మా దీవెన. జై జగదంబిక. నాయన, సకల కళాశోభితుడవై కలకాలము బాలచంద్రుని వలె దిరదిర ప్రవర్తమానుడు కావాలి. ఇదే నీ కన్న తల్లి దీవెన. గురువర్య, మిమ్మల్ని మించిన శిష్యుని అవుదాం అనుకున్నాను, కానీ మీరు ససేమిరా అన్నారు. అధిక ప్రసంగి. చిత్తం. ఈ తిప్పకాయ మీద మీకు కోపమంత ప్రేమ, అసహ్యమంత అపేక్ష. అయితేనే మీ తిట్టే నాకు దీవెన. దీవించండి దీవించండి, ఎందుకైనా మంచిది. ముందుకు అక్కడికి వస్తుంది. శ్రీముఖ అయ్యా, నువ్వు ముచ్చటైన మూర్ఖుడివిరా. అప్పుడైతే ఎప్పుడు ఇప్పటిలాగానే ఉంది. ఇది తిట్ట దీవెన గురుదేవా? గట్టి దీవెనే. ఎల్లకాలము ఇలాగే నా నెచ్చడివై తోడు నీడవై ఉండమని వారి అభిప్రాయం. వారి అభిప్రాయం ఏమో గాని వీరి అభిప్రాయం అంతే. ఇక వేడుకలు ప్రారంభం. ఆహ్వాన పత్రిక లేదు. అయితే వచ్చిన తర్వాత వెళ్ళండి. వచ్చిన వాళ్ళని పొమ్మంటారని ఎక్కడ మర్యాద? కోటలో ఉత్సవం, పరగణాల్లో పండుగ కాదా? ప్రభువుకి ప్రజలందరూ ఒకటి కాదా? కొందరికి ఆవాహన, కొందరికి విసర్జన. ఏమిటి పక్షపాతం? ఆపండి. అధిక ప్రసంగం. మర్యాదగా బయటికి పండి. అది యువరాజును చూచిన తర్వాతనే. చూడటానికి వీల్లేదు.
మధురమైన గురుదీవెన, మరపురాని ప్రియ భావన. కనుమా కొనుమా రాజా, కనుమా కొనుమా రాజా, కలలోని కలగాలేని నవరాగమాల, మధురమైన గురుదీవెన, మరపురాని ప్రియ భావన. సరస సంగీత సాహిత్య సీమా, మాకు కరిమేమి గామా, మాకు కరిమేమి గామా. తీయనైనా నా పాట విన్నా, రేలు కరగి నీరాడుగా, కలలేని కనగాలేని నవరాగమాల, మధురమైన గురుదీవెన, మరపురాని ప్రియ భావన. లలిత నాట్యాల మాసాటి వారు ఇలను లేనే లేరు, ఇలను లేనే లేరు. కలలేని కనగాలేని నవరాగమాల, మధురమైన గురుదీవెన, మరపురాని ప్రియ భావన. తగదట తగదట తగదగి నగదట తగదట తగదట తగదగి నగదట కిడతాన దిట్ట ముగినంద కిడదిట్ట కిడదిట్ట కిడద కిడదిట్ట కిడదిట్ట కిడద కిడధ కిడధ థా ఉదనతో తనన తారే ధారే తాని ఉదనతో తనన తారే ధారే తాని ఉతన ధేరేన ధాకిట కిట ధుంకే కిట తళాంగు కిడనక ఛోయ్ కిడనక ధిట్టరాంగు ధాదా ఉదనతో తనన తారే ధారే తాని ఉదనతో తనన తారే ధారే తాని ఓం ఓం తనన ఓం ఓం తనన ఓం తనన ఓం తనన ఓం తనన ఓం తన ఓం తన తనోం ఓం తనన ఓం తన ఓం తన తనోం ఓం తనన సజం 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 సౌదనతో తనన తారే ధారే తాని ఉదనతో తనన ఉదనతో తనన గమదనిద గదగదనిద మాదనిద గమదనిద సగమదని సమగ గదమ మనిద సమగ గదమ మనిద దద మదనిద 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 కిరదిట్ట కిరదిట్ట ధాన ధా కిరదిట్ట 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 ధాన ధా కిరదిట్ట 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 తగతగతో తగతగతో తగతగతగ తత్తిపోం తాక తాక దిన్ తాక తాక దిన్ తాక తాక తత్తిపోం గిదిగినదా 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 దా 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 దా. అమరగానం, అద్భుత నాట్యం, అతిలోక సౌందర్యం. ఈనాటి పండుగ చరితార్థమై
గురుదేవ, ఎవరి సుందరి తెలియదు, తెలుసుకో. సగౌరవంగా లోనికి ఆహ్వానించాలి. సభాభవనంలో ఈ కళావేత్తలను ఘనంగా సన్మానించాలి. ఇలాంటి వారిని తగిన సన్మానం చేయకుండా తిరిగి పోనిస్తామా? చిరంజీవి, ప్రజలు సభాభవనంలో మీ దర్శనాన్ని కాచుకొని ఉన్నారు, ఉండనివ్వండి. ఈ అతిలోక మోహిని ఏమి కానుకలివ్వగలం? ఆ గానానికి, ఆ నాట్యానికి నా సామ్రాజ్యమే సమర్పించనా? నన్నే అర్పించుకోను. వారిని సముచిత రీతిని సత్కరించడం మన బాధ్యత. అది నాకు వదలి నీవు లోనికి దయచి. వీరసింహ, వీళ్లను బయటికి పంపించు. ఏమిటి మా అపరాధం? మీరు మా పరువీరికి పిలవకపోయినా మాకు మేమై ఉత్సవానికి వచ్చినాము, ప్రభువును దీవించినాము. అది మీకు దండకత్తరా? కాబోయే ప్రభువును ప్రజలు దీవించుట మీకు కంటకమా? సెలవీయండి గురువుల వారు. తమకు సంగీతం అంటే సరిపడదా? వీధి గాయకులు విద్వాంసులు, యాచకులకు సన్మానం. మేము యాచకులము కాము, రాజవారం. ఇప్పటికైనా మా పరువు గుర్తిరిగి మీ మర్యాద కాపాడుకో. అమ్మా, చిరునగవుల చిన్నారి, కోయిల పాటల కలవాణి, సోయగాల శౌర్యరాశి, ఈ కన్యారత్నం ఇక మనది. అదృష్టవంతుల మనమురా, అదృష్టం మనదిరా. అదృష్టం కోసం అవతారం మారాలా సద్గురు? అవసరమురా. అవసరం కోసం వేషాలు మార్చడం అల్పులకు కానీ తమకేం తక్కువ? లోకానికి పెద్దలు, చేతి నిండా విద్యలు. ఈ విద్యలు క్షణికాలురా. మనకు కావలసినది శాశ్వత వైభవం, సర్వలోకాధిపత్యం. అందులకి పరులు కానని ఈ తావున పరాశక్తిని పరమనిష్టతో పరాకాష్ఠతో ఉపాసించుకున్నాను. నా సాధన ఫలించను, దేవి కరుణించను. ఈ ఒక్క లోకానికే కాదు, ముల్లోకాలకు నేనే పెద్దనురా. మరి సాధనము సిద్ధి ఎప్పుడు చదువు? చేరువకు వచ్చిందిరా. నా సాధన సఫలమయ్యేందుకు సర్వాంగ సుందరి, సర్వలక్షణ సమన్విత అయిన ఒక కన్య కావలనురా. ఇంత సాధన చేసినది ఒక్క కాంత కోసమా సద్గురు? మూర్ఖుడా, తుచ్చ కామన కాదురా, దైవానికి అర్పణరా. ఆ కన్య తలవని తలంపుగా ఇంతకాలమునకు మా కంటపడి, కానీ యువరాజు కామించినట్లు తోచి, కానీ వానికి చిక్కకుండా మనము దక్కించుకొనవని. ఈ అవమానం నీ అంకితమైన విద్యకు ఎందుకు ఇస్కారము తండ్రి? లలిత కళలకు పరాభవమైన సతిప్రాల, రాజులకు సద్గ్రహించలే వినోదాల. నాన్న, యువరాజు సజ్జనుడి నా నాట్యం చూసి ఆనందించలేదా? సత్కరించమని ఆదేశించలేదా? ఆ రాజగురు అహంకారి, అవివేకి. ఈ అవమానానికి బాధ్యులు వారి కాదు, యువరాజు. పరిచారకుల తప్పులకు ప్రభువుదే బాధ్యత. వానికి బుద్ధి చెప్పవాలి. ఆ రాజ